అవని న్యూస్ నెట్వర్క్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణ ఉన్నారు. రీసెంట్గా జరుగుతున్న విషయాలపై అన్నతో చర్చిద్దాం. అన్న హాయ్. హాయ్. నిన్న ఇవాళ 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అని వైరల్ అవుతున్నాయి. ఏంటి అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల జరుగుతున్న విషయం ఏంటి? అసలు నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకళ్ళు పెట్టడం, అది సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవడం కొంత ఆశ్చర్యమే. కానీ దేశంలో యువతకు ఉన్న ఆగ్రహం ఎంతగా ఉందో ఇది కనబడుతుంది. అసలు దీని లోతుల్లోకి వెళ్తే అసలు ఎందుకు ఆ పార్టీ పెట్టాడు, అది ఒక రకంగా వ్యంగ్యం కూడా. అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడిన మాటలు దేశం మొత్తం యువతను చాలా హర్ట్ చేసి, మామూలు ప్రజలను కూడా చాలా హర్ట్ చేసింది. ఆయన యువతని, నిరుద్యోగ యువకులను పారాసైట్స్ అని, కాక్రోచ్ అని, ఇక రకరకాల మాట్లాడిన తర్వాత దాన్ని నేను అలా అనలేదు, నన్ను వక్రీకరించారని మాట్లాడారు. కానీ దాదాపు యువతను ఆయన అవమానిస్తూ మాట్లాడిన మాటలు వాస్తవం. దాని మీద యువత చాలా స్పందిస్తూ వస్తుంది. అందులో అభిజిత్ దీప్కే అని ఒక వ్యక్తి అమెరికాలో ఉంటాడు. అతను చేసిన ఒక ట్వీట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఏది మన కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అవ్వడానికి ఆయన ట్వీట్ స్టార్ట్ చేసిండు, మనందరము ఏకమవుదామని, కాక్రోచ్లు అందరం ఏకమవుదామని. అది విపరీతమైన వైరల్ అయింది. దాంతో ఆయన కాక్రోచ్ జనతా పార్టీ అని మొదలుపెట్టాడు. ఎంత వైరల్ అయిపోయిందంటే ఆయన అకౌంట్స్ మొత్తం ఆన్లైన్లోనే. ఆయన చెప్తున్న ప్రకారం ఆయన ఒక్కడే, ఆయనకి ఇంకెవరు సాయం చేసేవాళ్ళు లేరు, మనుషులు ఎవరు లేరు, ఒక్కడే చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో 33 లక్షల మంది పైగా, ఇప్పుడు మనం చూస్తే ఇంకొద్ది ఎక్కువనే ఉండొచ్చు, 33 లక్షల మందికి పైగా ఫాలో అయ్యారు 2 రోజుల్లో. 2 రోజుల్లో 33 లక్షలు. ట్విట్టర్లో దాదాపు 79,000 దాకా అందులో ఫాలో అవుతుంది 1-2 రోజుల్లోనే. ఇంత వైరల్ అవ్వడం, పీపుల్ ఇంత అట్రాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడిన మాటల ప్రభావం పీపుల్ మీద చాలా ఉంది. ముఖ్యంగా జంజీల మీద చాలా ఎక్కువ ఉంది, నిరుద్యోగుల మీద కూడా చాలా ఎక్కువ ఉంది. దాంతో ఈయన అనౌన్స్ చేయగానే, అభిజిత్ దీప్కే అనౌన్స్ చేయగానే విపరీతంగా ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా ఇదంతా కాదు, కానీ అభిజిత్ చెప్తున్న ప్రకారం అవును మేము కాక్రోచ్లమే అని ఎందుకు అంటున్నారు. మేము కాక్రోచ్ జనతా పార్టీ పెట్టడం కూడా ఎందుకు, కాక్రోచ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడి బతుకుతుంది. అది ఎన్ని అవాంతరాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా అది బతకడానికి చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది, బతుకుతుంది. ఎటువంటి కష్టకాలంలోనైనా తట్టుకుని నిలబడే శక్తి కాక్రోచ్కు ఉంది. కాబట్టి మేము కూడా అలాంటి వాళ్ళమే, అందుకని మాది కాక్రోచ్ జనతా పార్టీ అని అభిజిత్ చెప్తున్నాడు. ఇది ఒక నిజంగానే పొలిటికల్ పార్టీయా చెప్పలేము, ఇది ఒక సెటే. నిజానికి ఇప్పటికైతే ఇది ఒక సెటే. ఈ వ్యవస్థ మీద, ఈ వ్యవస్థలో నడుస్తున్న రాజకీయాల మీద ఇది ఒక సెటైర్ అని చెప్పుకోవచ్చు. సీరియస్గా దీన్ని ముందుకు నడిపించారా అనేది ఇంకా తెలియదు. అయితే దీంట్లో ఆశ్చర్యంగా యూతే కాకుండా కొంత ప్రముఖులు కూడా దీనికి మద్దతుగా ఫాలో అవుతున్నారు. ప్రముఖ లాయర్ సంజయ్ హెగ్డే, చాలా సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డే, చాలా పేరున్నవాడు. చరిత్రకారుడు రామచంద్ర గుహ, చాలా పెద్ద పేరుంది, చరిత్రకారుడు అతను, ప్రోగ్రెసివ్ కూడా. ఆయన మహువా మైత్రా, ఏది మన టీఎంసీ ఎంపీ, కీర్తి ఆజాద్ టీఎంసీ నాయకుడు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఫాలో అవుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు, దీన్ని మరింత షేర్ చేస్తున్నారు. వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం వాళ్ళు ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు, కాక్రోచ్ జనతా పార్టీ .org అని. దాంట్లో వాళ్ళ లక్ష్యాలు అన్ని వివరించారు, లక్ష్యాలు, దృక్పథం, డిమాండ్లు అన్నీ వివరించారు. ఇది ఏ రాజకీయ పార్టీతో కలిసి పనిచేయదు, ప్రధానంగా బీజేపీతో అస్సలు కలిసి పనిచేయదు అని వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇండిపెండెంట్గా పనిచేస్తాం, అయితే బీజేపీతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనిచేయమని. ఇక ఇప్పుడున్న ఇన్స్టాగ్రాము, ట్విట్టర్లోనే కాకుండా యూట్యూబ్లో కూడా త్వరగా వెళ్తామని చెప్పారు. కొన్ని ఆసక్తికరమైనది ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పెట్టిన లక్ష్యాలు, డిమాండ్లు, వాళ్ళ దృక్పథం, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళ వెబ్సైట్లో మా ఉద్యమ దృక్పథం అని పెట్టారు. మేము ఇక్కడ మరో సీఎం కేర్స్ ఏర్పాటు చేయడానికి, పన్ను చెల్లింపుదారుల జీతంతో దావోస్లో విహారయాత్ర చేయడానికి, అవినీతికి వ్యూహాత్మక వ్యయం అని కొత్త పేరు పెట్టడానికి రాలేదు. ఇంత అద్భుతంగా ఉందంటే, సరే ఇది వాళ్ళు ఏం చేస్తారు తర్వాత కానీ ఇది డైరెక్ట్గా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టిన బాణం. పిఎం కేర్స్ మోడీ స్టార్ట్ చేశాడు,
దావోస్లు విహారయాత్రలు కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు చేస్తున్నారు. అవినీతికి వ్యూహాత్మక వ్యయం అని కూడా పేరు పెట్టిన వాళ్ళు ఉన్నారు మంత్రులు కొంతమంది. ఇవన్నిటి సంబంధించి ఆ డబ్బు ఎక్కడికి పోయిందో గట్టిగా పదే పదే రాతపూర్వకంగా అడగడానికే మేము ఇక్కడ వచ్చాము, మేము ఇక్కడ ఉన్నాము, దానికోసం ఇది పెట్టామని వాళ్ళ దృక్పథం చెప్పారు. వాళ్ళ లక్ష్యం నిత్యం సోమరులని, ఎప్పుడు ఆన్లైన్లో గడిపే వాళ్ళని, మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మమ్మల్ని బొద్దింకలని పిలువబడుతున్న యువత కోసం ఒక పార్టీని నిర్మించడం, అంతే. అదే మా లక్ష్యం. మిగతాదంతా వ్యంగ్యమే. చాలా స్పష్టంగా చెప్పాడు. మేము ఎందుకోసం నిర్మిస్తున్నాం పార్టీని? సోమరులని, ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారని, ఈ మధ్యకాలంలో బొద్దింకలని ఎవరైతే యువతను అంటున్నారో వాళ్ళ కోసం పార్టీని నిర్మించడమే మా లక్ష్యం. మిగతాదంతా వ్యంగ్యం అని చాలా స్పష్టంగా అభిజితే రాసి ఉంటాడు. ఇది ఇంకా ఆసక్తికరంగా, వాళ్ళ అధికారంలోకి వస్తే నా 5 రాశారు. ఒక 5 డిమాండ్లు ఉన్నాయి. వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా. ఫస్ట్ది, ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పదవీ విరమణ తర్వాత బహుమతిగా ఏ ప్రధాన న్యాయమూర్తికి రాజ్యసభ స్థానం కేటాయించము. ఇది కూడా డైరెక్ట్ బీజేపీకి. ప్రధాన న్యాయమూర్తులను, చీఫ్ జస్టిస్లు అందరికీ తర్వాత పదవులు, రాజ్యసభ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పదవులు ఇస్తున్న నేపథ్యంలో వీళ్ళ ఫస్ట్దే మేము చీఫ్ జస్టిస్లకు ఇలాంటివి కేటాయించాము. రెండోది, మేం పాలించే రాష్ట్రంలోనైనా, ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రంలోనైనా ఏదైనా చట్టబద్ధమైన ఓటు తొలగిస్తే సంబంధిత ప్రధాన ఎన్నికల కమిషనర్ని UAPA చట్టం కింద అరెస్ట్ చేస్తాము. ఇది ఓటు చోరీకి సంబంధించిన, అది కూడా బీజేపీదే. అస్సాంలో, బీహార్లో, బెంగాల్లో ఓటు చోరీ జరుగుతుంది. జ్ఞానేష్ కుమార్ వాళ్ళని UAPA చట్టం కింద అరెస్ట్ చేస్తాము. ఎందుకంటే పౌరుల ఓటు హక్కును హరించడం అనేది ఉగ్రవాదం కంటే ఏమీ తక్కువ కాదు. రెండోది. ఇక మూడోది, పార్లమెంటులో సభ్యుల సంఖ్యను పెంచకుండానే మహిళలకు 33% కాదు 50% రిజర్వేషన్ కల్పిస్తాము. అది కూడా బీజేపీ మీదనే. అదనంగా అన్ని మంత్రివర్గ పదవుల్లో 50% మహిళలకే కేటాయిస్తాము. ఇది మొత్తం బీజేపీ మీదనే. పార్లమెంటు స్థానాలు పెంచితే తప్ప రిజర్వేషన్ అమలు చేయనని మాట్లాడుతున్నారు కదా. 33%. పార్లమెంటు స్థానాలు పెంచకుండానే మేము 50% అమలు చేస్తామని, అది బీజేపీ మీద బీజేపీని టార్గెట్ చేసుకుంది. ఇంకా నాలుగోది, నిజమైన స్వతంత్ర మీడియాకు మార్గం సుగమం చేసేందుకు అంబానీ, అదానీల యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయబడతాయి. గోధి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై విచారణ జరుపుతాం. నిజంగా ఒక రకంగా ఎజెండా బాగుంది. అసలు చేస్తారా చేయరా పక్కన పెడితే మొత్తం బయట పెడుతున్నారు. ఒక రకంగా బయట పెట్టడమే ఇది. అదానీ, అంబానీలు ఏం చేస్తున్నారు? వాళ్ళది మీడియా లైసెన్సులు రద్దు చేయబడతాయంటేనే ఇప్పుడు దుర్మార్గాలు చేస్తున్నారు. గోధి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలు బయట పెడతామంటేనే వాళ్ళకు కోట్ల రూపాయలు వస్తున్నాయని అర్థం. ఇక ఐదోది, ఒక పార్టీ నుండి మరొక పార్టీ ఫిరాయించే ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా 20 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, అలాగే ఏ ప్రభుత్వ పదవిని చేపట్టకుండా నిషేధిస్తాము. అది కూడా బీజేపీకి. దాదాపు మిగతా పార్టీలు ఉన్నా బీజేపీ ప్రధానంగా చేస్తుంది కాబట్టి ఇది వాళ్ళ ఎజెండా, వాళ్ళ లక్ష్యాలు. వాళ్ళు చెప్పినవన్నీ చేస్తారా లేదా కానీ దేశవ్యాప్తంగా ఒక ప్రభావం అయితే చూపిస్తున్నారు. नमस्कार मेरे जेन जी जनरेशन के लेजी दोस्तों, सिस्टम ने हम बेरोजगार लोगों को कॉकरोच बोला है, तो हमने सोचा क्यों ना हम सब मिलकर अपनी ही पार्टी बनाएं। इसलिए बनी है कॉकरोच जनता पार्टी। हम वही जनरेशन है जिसके पास डिग्री है लेकिन नौकरी नहीं, सपने हैं लेकिन सिस्टम नहीं। ये है कॉकरोच जनता पार्टी का संविधान। यहाँ जुमले नहीं सीधे वादे लिखे गए हैं। पहला वादा, रिटायरमेंट के बाद किसी जज को इनाम में राज्यसभा की सीट नहीं मिलेगी। दूसरा वादा, हर असली वोट सुरक्षित रहेगा, लोकतंत्र किसी का खिलौना नहीं है। तीसरा वादा, संसद और कैबिनेट में 50% महिलाओं को सीधा अधिकार मिलेगा। चौथा वादा, मीडिया सवाल पूछेगा, सिर्फ सरकार की तारीफ नहीं करेगा। पांचवा वादा, पार्टी बदलने वाले नेताओं पर 20 साल तक चुनाव लड़ने पर रोक लगेगी। लोग हमारा मजाक उड़ाते हैं लेकिन याद रखो, कॉकरोच कभी हार नहीं मानता। अगर तुम भी सिस्टम से परेशान हो तो आज ही कॉकरोच जनता पार्टी ज्वाइन करो। हम छोटी जाति नहीं, मेहनती प्रजाति हैं। कॉकरोच जनता पार्टी जिंदाबाद। ఇది ఆన్లైన్లో మాత్రమే. ఆఫ్లైన్లో అంటే రోడ్డు మీదకి వస్తారా చెప్పలేము. అది ప్రచారం కూడా జరుగుతుంది. ఇది నేపాల్లో జరిగిన జంజీ ఉద్యమం లాంటిదని, అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమం లాంటిదని ప్రచారం జరుగుతుంది. నిజం చెప్పాలంటే అన్నా హజారే
అవినీతి ఉద్యమం ఏం జరిగిందో మనం చూసినాం. అన్నా హజారే ఉద్యమం మొత్తం కాంగ్రెస్ ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే పనిచేసింది అనేది అందరికీ తెలుసు. అన్నా హజారే బీజేపీ కోసం పనిచేశాడు. ఇక నేపాల్ జంజీ ఉద్యమం గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకున్నాం కదా. ఆ జంజీ ఉద్యమంలో అధికారంలోకి వచ్చిన ఇంకొక జంజీ లేకపోతే వాళ్ళ నాయకుడు ఆ జంజీల మీదనే ఉక్కుపాదం మోపుతున్నాడు. విద్యార్థి సంఘాలను రద్దు చేశాడు, జంజీల మీద ఉక్కుపాదం మోపుతున్నాడు. కాబట్టి వీటి ద్వారా ఏదో వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది, కానీ ఎంతో కొంత ప్రభావం చూపించడం అయితే జరిగింది. కొంత ప్రభావం చూపిస్తుంది. ఈయన మీద, ఈ అభిజిత్ మీద, ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి అనే ప్రచారం కూడా జరుగుతుంది. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు, బీజేపీ అందరూ చేస్తారు సహజంగా. ఈయన ఆమ్ ఆద్మీలో పని చేశాడు గతంలో. ఆయన ఏమంటాడంటే దేశంలో ఏ ముందడుగు వేసినా ఒక అడుగు వేస్తే వెనక్కి లాగడం కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది సహజంగా జరుగుతుంది. అది నిజం కూడా. ఎవరు ఒక అడుగు ముందుకు వేసినా ఏదో ఒక ఆరోపణలు చేసి వెనక్కి లాగాలి. అయితే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే ఈ దేశంలో అధికారంలోకి వస్తుందా, ఈ లేకపోతే పార్టీ భౌతికంగా పనిచేస్తుందా, రోడ్డు మీదకి వస్తుందా, అది ఉద్యమంగానే అంటున్నారు వాళ్ళు, మూమెంట్ అని ఒక మూమెంట్ నిర్మిస్తారా, అవన్నీ ఇప్పుడే మనం ఏం చెప్పలేము. కానీ ఆన్లైన్లో ఆవేశంగా అప్పటికప్పుడు స్పందించే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారని ఆశించడం అంత కరెక్ట్ ఏం కాదు. రోడ్డు మీదకి రావాలంటే చాలా ఆలోచన ఉండాలి, ఒక దాన్ని సాధించాలని తపన ఉండాలి. అంత ఈజీగా రాకపోవచ్చు. చైతన్యం ఇప్పుడు అందరికీ ఆవేశం అవుతుంది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధానాల పట్ల ఆగ్రహం ఉంది, ఆక్రోశం ఉంది, ఆవేశం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అది నిర్మాణాత్మకంగా దాన్ని ఒక లక్ష్యం వైపు తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన అభిజిత్ అయినా ఇంకోళ్ళైనా ఇప్పుడు వచ్చేవాళ్ళైనా మిగతా వాళ్ళు ఇందులో ఉన్నవాళ్ళైనా వాళ్ళు ఎవరికి అది కనిపించడం లేదు. వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా వ్యవస్థ పట్ల స్పష్టమైన అవగాహన, ఈ వ్యవస్థను ఎట్లా మార్చాలనే అవగాహన వాళ్ళకు ఉన్నట్టేం కనిపించడం లేదు. ఇది నిజం చెప్పాలంటే ఇది నిజంగానే పార్టీ కనుక ఏర్పాటు చేస్తే వాళ్ళు స్పష్టంగా దానికి సంబంధించి దేశానికి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వ్యవస్థకు సంబంధించి మాట్లాడాల్సి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఒకవేళ ఓటు హక్కు రద్దు చేస్తే యూఏపీఏ కింద అరెస్ట్ చేస్తూ ఉంటున్నారు కదా. ఆ యూఏపీఏ ఎంత దుర్మార్గమైన చట్టం, రాజ్యాంగ వ్యతిరేక చట్టం. యూఏపీఏను వ్యతిరేకించాల్సింది. ఇప్పుడు ఒకవేళ పార్టీ పెడితే వాళ్ళు ప్రజాస్వామికంగా ఉంటే యూఏపీఏను వ్యతిరేకించాలి. సరే, ఎన్నికల కమిషన్ మీద చర్య తీసుకోవద్దని కాదు, చర్య తీసుకోవాలి. కానీ యూఏపీఏ లాంటి క్రూరమైన చట్టాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగ వ్యతిరేకమైంది. అధికారంలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడడం కోసమే తీసుకొచ్చారు. అట్లనే కార్పొరేట్ కంపెనీలు భారతదేశం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మొత్తం వ్యవస్థ నడుపుతుంది కార్పొరేట్ కంపెనీలు. కార్పొరేట్ కంపెనీల పట్ల వీళ్ళ స్టాండ్ ఏంది, అది కూడా ఏం లేదు ఇప్పటివరకు. అసలు ఆలోచించినట్టు కూడా లేదు. అలాగే దేశంలో చాలా ఖనిజ సంపద తవ్వుకొని మరి తీసుకెళ్తున్నారు, ఆదివాసులను చంపేసి మరి. దాని మీద ఇట్లా చాలా ఉన్నాయి సమస్యలు. నిరుద్యోగం మీద వాళ్ళు ఏమంటారు, స్త్రీల సమస్యల మీద ఏమంటారు, ఇట్లా చాలా ఉన్నాయి. దేని మీద వాళ్ళకి స్పష్టమైన అవగాహన లేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వీళ్ళేమో ఒక పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వచ్చే అది అయితే కనబడడం లేదు. సడన్గా వచ్చిన వైరాలిటీని కొంతవరకు అంతే, 30 లక్షల మందో 40 లక్షల మంది లేదా 1 కోటి మందో ఫాలో అవుతారు, వాళ్ళు చర్చించుకుంటారు, అంతే. అంతకు మించి అంటే ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని కూడగట్టడంలో ఉపయోగపడుతుంది. ఒక అభిప్రాయాన్ని ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా నిజంగానే నిర్మాణాత్మకంగా పనిచేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అయితే ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఆ పార్టీతో ఆ పేరుతో ఉంటుందా ఉండదా పక్కన పెడితే, ఇట్లాంటి పార్టీలు నిజంగానే ఈ వ్యవస్థ మార్పు అంతా జంజీలు చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి, రాబోయే తరం వాళ్ళదే కాబట్టి, వాళ్ళే ఈ దేశాన్ని మార్చగలిగే శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవస్థ మీద అవగాహన పెంచుకుంటూ వ్యవస్థను మార్చడానికి కృషి చేస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.